ప్రభుత్వానికి ఏం అడుగుతున్నామో ఉద్యోగం నోటిఫికేషన్ ఏం అడుగుతున్నాము. 5,000 నోటిఫికేషన్లు ఇచ్చి 5,000 నోటిఫికేషన్ ఇచ్చి ఎవరికి ఇస్తున్నది గవర్నమెంట్? మేము ఏమంటున్నాం? వీళ్ళు చెప్పిన 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయని వీళ్ళే చెప్పారు కదా ఆర్థిక శాఖలో. మరి ఆ నోటిఫికేషన్ ఇచ్చి ఎస్ఐకి 35 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినప్పుడు కానిస్టేబుల్కి 36 ఇవ్వడానికి వీళ్ళకి ఏం ఇబ్బంది అవుతుంది? ఈవెంట్స్ కానిస్టేబుల్కి ఎస్ఐకి రెండు కలిపి ఒకటే ఈవెంట్స్ కదా. మరి దానికి ఎలిజిబుల్ ఉన్నప్పుడు ఎస్ఐకి కానిస్టేబుల్కి ఏమవుతుంది వీళ్ళకి? అందుకని మేము ఒకటే అడుగుతున్నాం, ఈ ప్రజాప్రభుత్వంలో ఈ ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అంటుంది. ప్రజాప్రభుత్వం కాదు, ఇది పోలీసుల ప్రభుత్వం. మాకు నిరసన తెలిపే విధంగా కూడా లేదు. ఈ పోలీసుల దౌర్జన్యం బండి భగీరథిని ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు ఈ రోజు నిరుద్యోగుల్ని అరాచకంగా ఈ పోలీసు వాళ్ళు ముందు వచ్చి అరెస్ట్ చేయడం జరుగుతుంది. మీ ప్రజాస్వామ్యంలో అసలు మీ నిరసన తెలుపుకునే హక్కు కూడా లేకుండా ఈ ప్రభుత్వం ఎవరిస్తుంది? ఎందుకు బండి భగీరథికి ఒక న్యాయమా, ఈ నిరుద్యోగులు ఒక న్యాయమా? ఏం అడుగుతున్నాం మేము? ఉద్యోగం నోటిఫికేషన్ ఇవ్వండి సార్, మా చదువులు మేము చదువుకుంటాం అడుగుతున్నాం. కానీ ఈ ప్రభుత్వం ఉద్యోగం నోటిఫికేషన్ ఇవ్వడం చేతకాక పోలీసులతోనే మమ్మల్ని ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేయడం అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నాం. చెప్తున్నాం, రాష్ట్రంలో 35 లక్షల మంది నిరుద్యోగులు మీ భరతం పడతారు. రాబోయేప్పుడు మీరు చూసుకోండి. నిరుద్యోగులు తలుచుకుంటే గతంలో ఏం జరిగిందో మీరు చూశారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా భారతం పడతాం. ఎందుకంటే మేము తీసుకొచ్చిన ప్రభుత్వం, మీరు తెచ్చుకున్న ప్రభుత్వం. మీ సమస్య మాతో చెప్పండి. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సభలో చెప్తున్నాం. మేమే అడుగుతున్నాం. మేము తెచ్చుకున్న ప్రభుత్వం అన్నావు కదా, మేము అడుగుతున్నాం సార్ మాకు ఒక 20,000 ఉద్యోగం నోటిఫికేషన్తో కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వండి అడుగుతున్నాం. అదేవిధంగా పోలీసులో 3 చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే లాక్కెళ్తున్న పరిస్థితి. మేము అదే అంటున్నాం, మేము ఉగ్రవాదులాగా ఈ ప్రవర్తిస్తున్నది పోలీస్ వ్యవస్థ. ఈ రాష్ట్రంలో హోంమంత్రి కూడా లేడు. హోంమంత్రి కూడా ఈ రేవంత్ రెడ్డి గారు పెట్టుకుండు. ఒక విద్యాశాఖ మంత్రి కూడా ఈ రేవంత్ రెడ్డి గారు పెట్టుకుండు. అందుకే మేము అసలు ఇది ప్రజాపాలన లాగా రాదు, ఇది పోలీసుల ప్రాబ్లం. ఈ దొరల ప్రభుత్వం లాగుంది, ఇది రెడ్డిల ప్రభుత్వం లాగుంది. చాలా మంది మొన్న 46 వల్ల ఎస్టీ ఎస్సీ బీసీ పిల్లలు చాలా మంది నష్టపోయారు. 140 మార్కులు వచ్చి నల్గొండ వ్యక్తికి కూడా జాబ్ రాని పరిస్థితి ఉంది. అందువల్ల ఆ 46 జీవోని రద్దు చేసి మేము ఈ నోటిఫికేషన్ 20,000 నోటిఫికేషన్తో మీరు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వని అడుగుతున్నాం. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ మీరు వచ్చిన ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. కానీ మీరు వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. దానివల్ల చాలామంది నిరుద్యోగులకి ఏజ్ అనేది చాలా నష్టపోయినాం. మీరు వచ్చిన ఏడాదికి నోటిఫికేషన్ ఇస్తే చాలామందికి ఏజ్లు వచ్చాయి. ఈరోజు 3 సంవత్సరాలు అవుతున్నా కూడా మీరు ఏజ్లు పోవడం వల్ల ఈరోజు మీరు 5,000 నోటిఫికేషన్తో ఇస్తామంటున్నారు. దానివల్ల చాలామంది నిరుద్యోగులు ఏజ్ మొత్తం పోయింది కూడా. ఎందుకంటే వీళ్ళు వచ్చిన ఏడాదికి ఇచ్చినట్టయితే కొన్ని లక్షల మందికి ఏజ్ ఎలిజిబుల్ అయ్యేది. అందువల్ల మేము అడుగుతున్నాం, మీ నిర్లక్ష్యం వల్ల మీరు గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అవ్వడం వల్ల ఉద్యోగం నోటిఫికేషన్ రావడం వల్ల ఏజ్లు పోయినాయి. కాబట్టి మాకు ఏజ్ కానిస్టేబుల్కి ఏజ్ 36 సంవత్సరాలు ఇవ్వండి, ఎస్ఐకి ఏజ్ 38 సంవత్సరాలు ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగానే అడుగుతున్నాం. మీ ఆ ప్రభుత్వ ఆస్తులైనా ధ్వంసం చేస్తున్నామా? మేమేమన్నా ఉగ్రవాదులమా? ఏం జరుగుతుంది ఇక్కడ అసలు?